మా నూరు రాయదుర్గం. ఆ గ్రామ ప్రజలకి కనిపించిన దైవం సుంకులమ్మ అయితే కనిపించే దేవుడు మీ నాన్న సూర్యనారాయణ. మీ నాన్న రఘుపతి గారు కాలేజ్ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. వారిద్దరి మధ్య ఉన్న స్వచ్ఛమైన స్నేహం వల్ల మీ నాన్న మాట కోసం రఘుపతి గారు తనకున్న 3000 ఎకరాల్ని రాయదుర్గం కూలీలకి కౌలుకిచ్చి వాళ్లకు బతుకుదెరువు చూపించారు. వ్యాపారం కోసం రఘుపతి లండన్ వెళ్ళిపోయాక ఆయన బావమర్ది బళ్ళారికో బంగారం లాంటి నిజం తెలిసింది. సార్, మీ గెస్ చాలా కరెక్ట్. మీరు అనుకున్నట్టు ఈ మట్టి ఈ ఏరియాలోది. ఏ 3000 ఎకరాలైతే రఘుపతి గారు రైతు కూలీలకి కౌలుకిచ్చారో అందులో ఏ గ్రేడ్ ఐరన్ ఓర్ ఉంది. తవ్వి అమ్ముకుంటే ఇంట్లో బాత్రూమ్స్ కూడా బంగారంతో కట్టించుకోవచ్చు. ఈ జనానికి అనుమానం రాకుండా ఉండకోసమే పైన పవర్ ప్రాజెక్టు, కింద మన ప్రాజెక్టు. తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత. ఈ ప్రాజెక్టు కట్టేది మీ పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం, మీ బిడ్డల బతుకులు బంగారం చేయడం కోసమేనని జనాన్ని ఒప్పించారు. ఫ్యాక్టరీ పడిందంటే ఇంకా మన పిల్లల బతుకులు బంగారమే. ఉద్యోగాలు, ఫ్యాక్టరీలు అంతా అబద్ధమని, నేలతల్లి గుండెల్ని తవ్వి ఇనుప ఖనిజం అమ్ముకోవడానికే ఇదంతా ఉపాయమని ఎన్నో విధాలుగా నచ్చచెప్పడానికి ప్రయత్నించారు మీ నాన్న. ఇనప ఖనిజం పడితే మాకేంది, బంగారం పడితే మాకేంది? మా గిన్నెలో ఇంత మొత్త పడాలయ్యా, మా దారిని మమ్మల్ని వదిలేయ్యా. కానీ గొర్రె కసాయవాణ్ణి నమ్మినట్టుగా ప్రజలు బళ్ళారి మాటనే నమ్మారు. ఏందయ్యా ఇది? వాళ్ళకి లేని బాధ నీకెందుకు చెప్పు? వాళ్ళు పసిబిడ్డల్లాంటి వాళ్లే, మనమే మార్చుకోవాలి. రఘుపతి లండన్ నుంచి రాగానే ఈ విషయం గురించి మాట్లాడతా. వాడు నా మాట కాదంటావు. ఎక్కడే నిజాన్ని శంకుస్థాపనకొస్తున్న రఘుపతికి చెప్పేస్తాడోనని రాత్రికి రాత్రే మీ నాన్నని ఎత్తుకెళ్లారు. రఘుపతి ఊరు వదిలి వెళ్లే వరకు నోరు విప్పితే నిన్ను మీ అమ్మని చంపుతానని బెదిరించారు. ఆ తర్వాత రోజు రఘుపతి గారు లండన్ నుంచి వచ్చారు. ఊరందరి కళ్ళు రఘుపతి గారి కోసం చూస్తుంటే ఆయన కళ్ళు మాత్రం మీ నాన్న కోసం వెతికాయి. సూర్యనారాయణ వేస్తాడనుకున్నాను. ఏడి బళ్ళారివాడు పేదోళ్ళకి మేలు జరిగితే మొక్కు తీర్చుకుంటానని శ్రీశైలం వెళ్ళాడు. ఏదైనా ఒకరోజు తెల్లవారుజామున సూర్యుడన్నా ఆలస్యంగా వస్తాడేమో కానీ నేనొచ్చానని తెలిస్తే సూర్యనారాయణ ఆలస్యంగా రాడే అని అనుమానించాడు. ఆ అనుమానంతోనే ఇంటికెళ్ళాడు. మీ అమ్మ పెట్టిన కన్నీళ్లతో జరిగింది తెలుసుకున్నాడు. స్నేహితుణ్ణి కాపాడుకొని బళ్ళారికి బుద్ధి చెప్పాలనుకున్నాడు. పొండి, ఊరొదిలి వెళ్ళిపోండి. బళ్ళారి అవమానంతో ఊరిని వదిలాడు కానీ బావ ఆస్తిని వదులుకోలేకపోయాడు. మన ఊళ్ళో ఈ రోజు నుంచి కౌలుదారులుండరు, పట్టాదారులే ఉంటారు. వచ్చే పౌర్ణమి రోజు నా కూతురు చైత్ర పుట్టినరోజు. ఆ రోజు సుంకులమ్మ సాక్షిగా నా కూతురి చేతుల మీదుగా మీకు పట్టాలిచ్చి మిమ్మల్ని శాశ్వతంగా రైతుల్ని చేస్తాను. మీరు అనుకున్నట్టుగా కుటుంబానికి ప్రమాదం తలపెడితే యావదాస్తి ట్రస్టుకు పోతుంది తప్ప మీకు దక్కదు. ఏ క్లాస్ గానే ఏదో ఒక బొక్క ఉంటుంది కదంటయ్యా, కాస్త ఎత్తుకు చూడు. ఒక్క అవకాశం ఉంది. రఘుపతి గారి తదనంతరం ఆస్తి ఆయన కూతురికి వెళ్తుంది. అవును, 18 సంవత్సరాలకి ఆ పిల్లకి మైనారిటీ తీరిపోతుంది. ఆ తర్వాత ఒకే ఒక్క సంతకంతో ఆస్తి అంతా మీ సొంతం అవుతుంది. తెల్లవారితే కూలీలంతా రైతులవుతారు. తెల్లవారింది. ఊరంతా పండగ వాతావరణంలో బయలుదేరారు. కానీ నువ్వు కలువపోలకు వెళ్ళగానే దారుణం జరిగింది. నేను మావయ్యని కాదు, మీ నాన్నని. ఆస్తి కోసం అమ్ము నక్కును చేర్చుకుని తండ్రయ్యాడు బళ్ళారి.
బతికిన వాళ్ళని బెదిరించి బాణాసంచా కాలుస్తుండగా ట్రాన్స్ఫార్మర్ పేలి ప్రమాదం జరిగిందని ఊరిని పోలీసుల్ని నమ్మించాడు. నీళ్లతో తడవాల్సిన నేల నెత్తురుతో తడిసింది. మట్టి కోసం పోరాడిన మీ నాన్న మట్టిలోనే కలిసిపోయాడు. జరిగింది ఇది అని చెప్పడానికి మీ నాన్న లేరు. ఇప్పుడు అవకాశం నీకొచ్చింది. దేవుడు నన్ను ఎందుకు బతికించాడో ఇప్పుడు అర్థమైంది. ఇదిగో ఆ 3000 ఎకరాల దస్తావేజులు. వెళ్ళు, మీ నాన్న కోరిక నెరవేర్చు. జేమ్స్ హాస్పిటల్కి వెళ్దాం పద.